దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి మందులపై భారీగా రేట్లు తగ్గనున్నాయి. దీంతో మధ్యతరగతి వారికి లాభం చేకూరనుంది. నేటి నుంచి ధరలో స్పష్టమైన మార్పులు రానుండడంతో మందుల షాపుల యజమానులు ఏ విధంగా ధరలు వేస్తున్నారో తెలియనుంది. జీఎస్టీ సంస్కరణలపై హోల్సేల్ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, రిటైల్ మెడికల్ షాపులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, జీఎస్టీ తగ్గడంపై వినియోగదారులు ఏమనుకుంటున్నారో తదితర పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి వరప్రసాద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 18-12% నుంచి 5%కి మెడికల్ తాలూకు సంబంధించిన ఫుడ్ అలాగే మెడిసిన్స్కి సంబంధించి ఈ రోజు నుంచి తగ్గించడంతో అసలు వినియోగదారులకి ఈ రకంగా అంటే తగ్గించే విధంగా ఇస్తున్నారా, లేదంటే ఎంఆర్పి రేట్ల మీద ఏ విధంగా అవుతున్నాయి, గతంలో ఉన్న రేట్లు ఏమిటి, ఇప్పుడు ఈ రోజు నుంచి తగ్గిన రేట్లపై వాళ్ళు ఏంటంటే దాని మీద స్టిక్కర్లు అంటిస్తున్నారా, ఏ విధంగా వినియోగదారులకు వీళ్ళు సహాయం చేస్తున్నారన్న అంశాన్ని స్టేట్ సెక్రటరీ అయిన కరుణాకర్ గారు మెడికల్కి సంబంధించిన ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ 18% ఉన్న మెడికల్ని 5%, 12% 5%గా మార్చారు. దీనిపై వినియోగదారులకి మీరు ఏ విధంగా అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు, రిటైలర్స్కి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటారు, ఏ విధంగా వినియోగదారుడికి అందించాలనుకుంటారు ఈ మెడిసిన్ చెప్పండి. ముందుగా దీనికోసం ఆల్ ఇండియా లెవెల్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. లాస్ట్ వీక్ మంగళవారం బొంబాయిలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా స్టేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి షాప్లో కూడాను ఎంఆర్పి నుండి 7%, అలాగే 18% ఉన్న స్టాక్కి కూడాను మిగతా 13% తగ్గించి అమ్మడం జరుగుతుంది. స్టిక్కర్లు అనేది ఆల్రెడీ ఫాలో అప్ జరుగుతుందండి. అది కొద్దిగా టైం పెడుతుంది తప్ప ఉన్న స్టాక్ని మాత్రం ఇమీడియట్గా ఈ తగ్గించి రేట్లు పెట్టి ఈ రోజు పెట్టి అమ్మడం జరుగుతుంది ప్రతి దగ్గర. ఆల్రెడీ ప్రతి జిల్లాలో రాష్ట్రం మొత్తం అన్ని ఏరియాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. స్టిక్కర్లు కూడా అన్ని ఏరియాలోనూ వాళ్ళకి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి షాపులో కూడాను షాపులో వినియోగదారుడికి పాత రేటుకి దీనికి ఎంత వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగా స్టిక్కర్లు కూడా ప్లాన్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా అన్ని ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి షాపులో స్టిక్కర్ ఉంటుంది. పాత రేటుకి కొత్త రేటుకి తేడా కూడా తెలుస్తుంది మనకి. ఇంతకుముందు ఉన్న ఎంఆర్పి మీద ఇమీడియట్గా ఈ రోజు నుండే 7% తగ్గించి అమ్మడాలు జరుగుతాయి. ప్రతి షాపుకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలకి అందరికీ అందుబాటులోకి కొత్త రేటు ఈరోజు పెట్టే వస్తుందని తెలియజేస్తున్నాను. అదే చూసుకునేసరికి చాలామందికి ఎందుకంటే ఈ సెరలాక్ కానీ ఇతరత్ర ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మెడికల్లో కూడా అమ్ముతున్నారు. ఈ ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో డయాబెటీస్కి సంబంధించిన బీపీ సంబంధించిన ట్యాబ్లెట్లు ఉన్నాయి. అది ఎంత మాత్రం తగ్గుతున్నాయి? ఎందుకంటే కొన్ని 18%, కొన్ని కంపెనీలలో కొన్ని 12% ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే రిటైలర్స్ కూడా 10% తగ్గించి కూడా ఇస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా వినియోగదారులకి అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు? మీ ఎవరు ఏ పద్ధతి ప్రకారం డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఏ డిస్కౌంట్ ఇచ్చినా ఎంఆర్పికి 7% తగ్గిన తర్వాత వచ్చిన దానికి డిస్కౌంట్ తప్ప ఇది ఇచ్చిన ఎంఆర్పికి డిస్కౌంట్ దానికి సంబంధం లేదండి. మేము ఇచ్చిన ప్రతి కన్జ్యూమర్కి మేము ఇవ్వాల్సింది ఏంటంటే ఎంఆర్పి 100 రూపాయలు ఉందనుకోండి, రేపు పెట్టి 93 రూపాయలకి అది ఎంఆర్పి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత కన్జ్యూమర్ డిస్కౌంట్ ఇస్తున్నదో వాళ్ళ పరిస్థితి తప్ప మేమైతే మాత్రం ప్రతి కన్జ్యూమర్కి ఎంఆర్పి మీద 7% తగ్గించి అమ్మడం తెలియజేస్తున్నాం అందరికీ స్టేట్ మొత్తం. అదేవిధంగా చూసుకున్నారు మరి జిల్లా సెక్రటరీ మన దగ్గర ఉన్నారు. సార్, జిల్లాలో ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయి, రిటైలర్స్, హోల్సేలర్స్ ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ కూర్చొని ఈ రోజు ఆల్రెడీ మీరు నిన్న మొన్న వరుసగా కూడా మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు, ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళందరూ మీరు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నారు, ఇచ్చే వాళ్ళకి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? జిల్లాలో సుమారుగా రిటైల్ 1500 షాపుల వరకు ఉంటాయి. హోల్సేల్ వరకు వచ్చేటప్పటికి 300 షాపులు ఉంటాయి. కంపల్సరీగా కూడా ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా డ్రగ్ డిపార్ట్మెంట్ మరియు ఆల్ ఇండియా అసోసియేషన్ ఇచ్చిన సూచనల మేరకు మేము ఏదైతే వాళ్ళు తెలియజేస్తున్నారో వాళ్ళు తెలియజేసిన ప్రకారంగానే కన్జ్యూమర్ వరకు, లాస్ట్ కన్జ్యూమర్ వరకు కూడా వెళ్ళే విధంగానే సూచనలు చేస్తున్నాము. చాలామంది రిటైలర్స్ ఒక మెడిసిన్ తీసుకున్నా సరే బిల్లులు చాలామంది తీసుకోవట్లేదు. ఒక బిల్లు తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఎందుకంటే ఎంఆర్పి మీద జీఎస్టీ వేస్తున్నారా, లేదంటే ఇంక్లూడింగ్ జీఎస్టీతో ఎంఆర్పి ఇచ్చేస్తున్నారు? ఇంక్లూడింగ్ జీఎస్టీతోనే ఎంఆర్పి ఇస్తున్నామండి. దాన్ని ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడున్న 12% 5% తగ్గిస్తూ 6.25% తగ్గుతుంది. అలాగే 18% ప్రోడక్ట్స్ అయితే 11.02% తగ్గుతుంది. అలాగే 5% నుంచి 0కి వచ్చేవైతే 4.77% తగ్గుతుంది. 12% నుంచి 0 వచ్చే ప్రోడక్ట్స్ అయితే 10.72% తగ్గుతుంది. ఈ స్టిక్కర్స్ అనేది, ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్ని ఆల్ ఇండియా అసోసియేషన్ విడుదల చేసింది. దీన్ని ప్రతి జిల్లా ప్రకారంగా మా జిల్లా అసోసియేషన్ లోగోలతో ప్రతి షాప్ ముందు కూడా స్టిక్కర్ అంటించి కన్జ్యూమర్ కనిపించే విధంగా అంటిస్తామని తెలియజేస్తున్నాం. మన దగ్గర ఒక కన్జ్యూమర్ ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఈరోజు మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఒక్కసారి జీఎస్టీ రేట్లు తగ్గాయి కదా, మీరు ఏది కొనడానికి ఇక్కడికి వచ్చారు, ఈ షాప్కి వచ్చారు, ఏంటి పరిస్థితి? ఎందుకంటే గతంలో ఇది కొన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎంత తగ్గింది ఏంటి చెప్పండి.
ఇప్పుడు ఎంఆర్పికి 2120 రూపాయలు ఉంది ఎంఆర్పి. ఎప్పుడు 2120 వీళ్ళు అభిమానం తెస్తే 2-3% డిస్కౌంట్ ఇచ్చేవారు ఫుడ్ ప్రొడక్ట్స్ మీదను. ఈరోజు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఏమో 18 to 5% తగ్గించింది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇది తగ్గిస్తున్నారా లేదా నేను చూడాలి. నేను కన్జ్యూమర్గా నిజంగా వాళ్ళు నాకు తగ్గించి కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఈ రోజు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి నాకు ఆ రేటు తగ్గించి ఇచ్చినట్లయితే ముందు మా మదర్కి నేను ఆల్మోస్ట్ 200 రూపీస్ నేను నా పాకెట్ నుంచి సేవ్ చేసుకునేవాడిని అవుతాను. దానికి అనుగుణంగా వాళ్ళు ఏ రేటుకి ఇస్తారని నేను ఒకసారి కనుక్కోవాలనుకుంటున్నాను. 2120 రూపాయలు ఉంది కదండి, ఇది 11.02% తగ్గించేసి 1833 రూపాయలకి వస్తుందండి. ఇప్పుడు కొత్త ఎంఆర్పీ ప్రకారంగా గవర్నమెంట్ వారు నిర్దేశించిన ప్రకారంగా ఇస్తున్నాము. ఇప్పుడు ఎంఆర్పీ అనేది 1833 రూపాయలు అవుతుంది సార్. ఇది 1833 దీని మీద వాళ్ళు ఏదైనా అడిషనల్ డిస్కౌంట్ ఇవ్వాలనుకునే దాని మీద తగ్గించి మరీ ఇస్తా ఉంటున్నారు. తప్పనిసరిగా ఈ విషయంలో మేము ప్రభుత్వానికి తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. బికాస్ 18 to 5, 12 to 5 అనేది ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్. Certainly we are thanking to the state and central government for this. విన్నారు కదా, దగ్గర ఒకసారి 18% ఉన్న ఈ ఫుడ్ ప్రోడక్ట్ని దగ్గర వీళ్ళకి 5% తగ్గడం అంటే 13% ఒకసారి తగ్గేసరికి అంటే 150 నుంచి 200 రూపాయలు దగ్గరకి తగ్గడంతో వినియోగదారుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా జిఎస్టీ తగ్గించడంతో అసలు చిన్న మందుల నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ వరకును తగ్గడంతో ఒక్కసారి మాత్రం చాలా లైఫ్ సేవ్ చేసే డ్రగ్స్ కూడా ఒక్కసారి 5% రావడంతో మాత్రం మధ్యతరగతి వాళ్ళకి మాత్రం చాలా మంచిదని మాత్రం చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో మెడిసిన్స్కి సంబంధించిన జిఎస్టీ 18 నుంచి 5%కి తగ్గిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ.